నమస్తే శ్రీని గారు. నమస్తే అండి. మొత్తానికి ఢిల్లీలో బీజేపీని గెలిపించారు. 27 ఏళ్ల తర్వాత కాషాయ జెండా ఎగరేశారు. అసలు ఈ విజయానికి అంటే 27 ఏళ్ల తర్వాత విజయం కోసం బీజేపీ చాలా పరితపించింది. ఎలా అయినా అధికారంలోకి రావాలి అని చెప్పేసని. వ్యూహాలేంటి? అసలు వాళ్ళు ఎలా దీన్ని ఇంత బాగా ప్లాన్ చేసుకున్నారు? దాని గురించి కొంచెం మాకు వివరిస్తారా? ఢిల్లీలో బీజేపీ గెలిచింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడైతే ఓటమి క్యాంపెయిన్లోనే దాని ఓటమి ఈసారి స్పష్టంగా తేలిపోయింది. దానికి ప్రధాన కారణం వచ్చేసి ఇప్పుడు కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పార్టీ వరుసగా నాలుగోసారి ఎన్నికలకు వెళ్ళడం. 3 సార్లు ఉప ఎన్నికలు కావచ్చు, ఫస్ట్ చేసిన తర్వాత వచ్చిన ఉప ఎన్నికలు కావచ్చు, మొత్తానికి 3 సార్లు అధికారంలో ఉండి 4వసారికి ఎన్నికలకు పోవడం అన్నప్పుడు సహజంగా ఏ పార్టీ పైనైనా ఏ ప్రభుత్వం పైనైనా వ్యతిరేకత ఉంటుంది, ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. అదొక ప్రధాన కారణం. అయితే ఇక్కడ ఆప్ పార్టీ ఓటమి ఖాయమైందనేది మనకు ఎగ్జిట్ పోల్స్ విషయంలోనూ అంతకంటే ముందు క్యాంపెయిన్లోనూ స్పష్టమైనప్పటికీ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎలా ఓడిపోయింది, ఓడిపోవడానికి ఎలాంటి అంశాలు పనిచేశాయి, దాంతోపాటు ఇవాళ బీజేపీకి గెలుపు అనేది మీరు అన్నట్టు 27 ఏళ్ల తర్వాత గెలుపు మాత్రమే కాదు, ఢిల్లీలో బీజేపీకి అధికారంలోకి రావడం ఎంత ముఖ్యము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే 2014 నుంచి మోడీ ఎరా స్టార్ట్ అయింది బీజేపీలో. కానీ మోడీ నాయకత్వంలో కేంద్రంలో అధికారం వచ్చిన నుంచి దేశ రాజకీయాల్లో ఒక బీజేపీ ప్రస్థానం అనేది ఒక్కసారిగా రైజ్ అవుతూ వచ్చింది. ఏ విధంగా అంటే మనకు పెద్ద పెద్ద రాష్ట్రాల్లో విస్తరించు, ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో, గుజరాత్లో వరుసగా 5 సార్లు, ఆఖరికి దక్షిణాదిలో కూడా విస్తరిస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వం, కేరళలో కూడా మొట్టమొదటిసారిగా ఒక ఎంపీ సీటు గెలవడంతో అక్కడ కూడా అడుగుపెట్టింది. ఇలా విస్తరిస్తూ ఉండి ఒక అంతర్జాతీయంగా కూడా చాలా నిర్ణయాలు తీసుకున్నటువంటి ఒక మోడీ ప్రభుత్వం అనేది ఈ 3 టర్మ్లలో కూడా ఢిల్లీలో అధికారం లేదు. అంటే దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక పార్టీకి దేశ రాజధాని అయినటువంటి గుండెకాయ లాంటి ప్రాంతంలో అధికారంలో లేకపోవడం అనేటువంటిది వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా భావించారు. అది ఇవాళ సాకారం అవుతుంది. ఆ బీజేపీ శ్రేణులు ఇవాళ ఎంతైతే వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారో, ఎమోషన్కి గురవుతున్నారో, వాళ్ళ ఎమోషన్కు కారణం అది. సో ఆ పరంగా చూస్తే బీజేపీకి ఇవాళ ఒక మాటలో చెప్పాలంటే బీజేపీ ఇవాళ రచ్చ గెలిచి ఇంట గెలిచింది. అందుకు ఆ విజయం అనేది చాలా కీలకమైపోయింది అక్కడ. తర్వాత ఇక మీరు అన్నట్టు ఆప్ ఓటమికి కనుక కారణాలు చూస్తే ఇందాక మనం అనుకున్నట్టు ప్రధాన కారణము ప్రభుత్వ వ్యతిరేకత, దాంతోపాటు స్వయంకృత అపరాధాలు. ఇప్పుడు కేజ్రీవాల్ 2013లో 2012లో పార్టీని స్థాపించినప్పుడు కూడా అన్నా హజారే, కిరణ్ బేడి ఇలాంటి వాళ్ళతో కలిసి ఒక అవినీతి మీద పోరాటం, రాజకీయాల్లో మార్పులు తెస్తాము, ఇలాంటి వాగ్దానాలతో అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత మారుతూ కాలక్రమంలో అన్ని సాధారణ పార్టీలు, మిగిలిన అన్ని పార్టీల తరహాలోనే కాలక్రమంలో మారుతూ వచ్చి ఇవాళ ఏమైంది, ఢిల్లీ లిక్కర్ కేసు అనేది పెద్ద డ్రాబ్యాక్ అయిపోయింది. ఇవాళ స్వయంగా కేజ్రీవాల్ ఓడిపోయారు, సిసోడియా ఓడిపోయారు, మనీష్ సిసోడియా అండ్ సత్యేంద్ర జైన్. వీళ్ళు ముగ్గురు కూడా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళే పెద్ద నేతలు. వాళ్ళు స్వయంగా ఓడిపోవడము, ఈ పార్టీని ఇబ్బందిలో పెట్టడము, తర్వాత కేజ్రీవాల్ నివాసం ఉంటున్నటువంటి అధికారిక బంగ్లాకి వాళ్ళు ఖర్చులు పెట్టిన తీరు, నేను సాధారణ సీఎంను, పేదల సీఎంను అని ప్రచారం చేసుకున్నటువంటి కేజ్రీవాల్ విపరీతమైనటువంటి ఖర్చులు పెట్టినట్టు ఆరోపణలు రావడము, లగ్జరీ కార్లు వాడుతున్నట్టుగా ఆరోపణలు రావడము, ఇవన్నీ కూడా ప్రభావం చూపించాయి. దానికి తోడు ఢిల్లీలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వీళ్ళు కేజ్రీవాల్ గవర్నమెంట్ ఎంతసేపు కొన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడంలో దృష్టి పెట్టిందే కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద కానీ ఈ ప్రజల సమస్యలు, ముఖ్యంగా ఈ కొన్ని మురికి కాలువలలో వీళ్ళ సమస్యలను సరిగా అడ్రస్ చేయలేకపోయింది. ముఖ్యమైన ప్రధాన సమస్య ఢిల్లీలో వచ్చింది పొల్యూషన్ అనేది వాళ్ళకు పెద్ద గాలి కాలుష్యం పెద్ద సమస్యగా మారింది. ఒకటి ట్రాఫిక్ కష్టాలు, దాని తర్వాత
వర్షాలు పడినప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. వీటిని సరిగా అడ్రస్ చేయలేకపోయింది. దానికి తోడు క్రైమ్ రేట్ ఢిల్లీలో ఇప్పుడు దోపిడీలు కావచ్చు, మహిళల మీద జరుగుతున్నటువంటి దారుణాలు కావచ్చు. 2012లో వీళ్ళు పార్టీ స్థాపించినప్పుడు ప్రధాన ప్రచారాస్తాలు ఏంటంటే నిర్భయ ఘటన మీద చేసుకోవడము, అవినీతి, యూపీఏ హయాంలో చేసిన అవినీతి మీద మెయిన్ క్యాంపెయిన్ చేశారు. చివరాఖరికి ఇవాళ కూడా ఆపు ఓడిపోవడానికి కూడా కారణం ఒక రకంగా అవే. క్రైమ్ రేట్ పెరిగిపోవడము ఒకటి అయిపోయింది, మళ్ళీ ఈ అవినీతి మరకలు అంటుకోవడం అనేది. అయితే వాస్తవానికి ఏంటంటే బయట ప్రపంచానికంటే ఢిల్లీ కాకుండా మనం తెలుగు రాష్ట్రాల్లో కానీ చాలామందికి కొంచెం సామాన్యులకి తెలిసింది ఏంటంటే వాళ్ళు ప్రధానంగా ఓడిపోవడానికి కారణం ఒక లిక్కర్ స్కామ్ మాత్రమే అని అనుకుంటారు. ఎందుకంటే బాగా మీడియాలో కూడా ప్రొజెక్ట్ అయింది ఒకటే. కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఆపోవటంకి వెనకాల ఈ డెవలప్మెంట్కి సంబంధించిన కారణాలు చాలా ఉన్నాయి. వాయు కాలుష్యం, యమునా నది కాలుష్యం చాలా ఉన్నాయి. మీరు అన్నది కరెక్ట్. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఢిల్లీ ప్రజలకు బెస్ట్ పాలన అందిస్తానని అధికారంలోకి వచ్చారు కేజ్రీవాల్. తర్వాత ఇందాక అన్నట్టుగా మనం సాధారణ పార్టీలాగానే మిగతా రాష్ట్రాల్లో విస్తరించాలనేటువంటి కాంక్ష కోరిక పెరిగింది. ఇప్పుడు గుజరాత్లో పోటీ చేశారు, వెళ్ళిపోయి ఉత్తరాఖండ్లో పోటీ చేశారు, గోవాలో పోటీ చేశారు, తర్వాత పంజాబ్లో పోటీ చేసి అధికారంలోకి వచ్చారు, హర్యానాలో పోటీ చేశారు. సో ఢిల్లీ ప్రజలకు ఏమైంది అంటే ఈ పార్టీని విస్తరించాలనే కోరికతో ఢిల్లీ మీద కాకుండా ఇతర ప్రాంతాల మీద ఫోకస్ ఎక్కువైపోయింది కేజ్రీవాల్కు. అది కూడా ఒక ఇంపాక్ట్ చూపించింది, బలమైన ఇంపాక్ట్ చూపించింది. అంటే ప్రజలకు దూరం అయిపోతున్నాడు కేజ్రీవాల్ అనేది, అది కూడా ఒక మేజర్ రీజన్గా అయిపోయింది. దాంతోపాటు ఇందాక చెప్పుకున్నటువంటి ఈ క్రైమ్ రేట్లు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ప్రధాన కారణం. అక్కడికే రాబోతున్నా. ఇప్పుడు యాక్చువల్గా కాంగ్రెస్ షీలా దీక్షిత్ సీఎంగా చేశారు, బలమైన పార్టీ ఒకప్పుడు ఢిల్లీలో. ఆ తర్వాత ఏమంటాం ఆప్ వచ్చిన తర్వాత వాళ్ళతో పొత్తు పెట్టుకొని, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని గెలిచారు. మళ్ళీ 49 రోజుల్లో అది కూలిపోయింది ప్రభుత్వం. ఆ తర్వాత జరిగిన ఎన్నికలు 3 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ జీరో. అసలు అంత బలంగా ఉన్న పార్టీ ఈ జీరోకి పరిమితం అవడం ఏంటి? అవును, మీరు అన్నట్టుగా ఇది కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా పెద్ద అనాలిసిస్ చేసుకోవాల్సిన అవసరం. ఇవాళ నెక్స్ట్ టైం ఈసారి అధికారంలోకి వస్తుందని కూడా వాళ్ళు రాలేకపోయారు. ఇప్పుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ లీడర్లుగా వాళ్ళు నెక్స్ట్ టైం 29 ఎలక్షన్లోనైనా అధికారంలో రావాలని బాగా కలలుగంటున్నారు. కాబట్టి ఇది ఒక పెద్ద వాళ్ళకి గుణపాఠం లాంటిది. ఎందుకంటే మీరన్నట్టు ఇప్పుడు 1998 నుండి 2013 వరకు షీలా దీక్షిత్ వరుసగా 3 సార్లు కాంగ్రెస్ ఢిల్లీలో అధికారం. అలాంటి పార్టీ ఇప్పుడు కేజ్రీవాల్ మొట్టమొదటిసారి గెలిచినప్పుడు కూడా అలయన్స్ వీళ్ళకు తక్కువ సీట్లే వచ్చాయి. ఆయన 2012లో పార్టీని స్థాపిస్తే 2013లోనే ఎన్నికలు, 1 ఇయర్లోనే 28 స్థానాలు గెలిచి 8 స్థానాలు గెలిచిన కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత 49 డేసే అధికారంలో ఉన్నారు. తర్వాత ప్రభుత్వం కూలిపోయి రాష్ట్రపతి పాలన పెట్టడం, తర్వాత ఎన్నికలకు వెళ్ళడం. 2015 ఎన్నికల్లో క్లియర్ మెజారిటీ ఆమ్ ఆద్మీ పార్టీకి గెలిచింది. అప్పుడు కాంగ్రెస్ జీరోకి పతనమైంది. సరే, అప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతనో రకరకాల కారణాలు ఉంటేనో పడిపోయింది అనుకోవచ్చు. కానీ 2020 నాటికి ఏమైంది? కోలుకోవాలి. అప్పుడు కూడా జీరో వచ్చాయి. ఇవాళ కూడా పరిస్థితి ఇప్పుడు దేశంలో యావరేజ్గా 100కు దగ్గరగా సీట్లు ఉన్నాయి వాళ్ళకి కాంగ్రెస్కు. అలాంటి పార్టీ ఢిల్లీలో 0కి పడదాం, ఇప్పటికి కూడా ఆధిక్యంలో కూడా లేరు, ఆల్మోస్ట్ 0నే ఉన్నారు. 0 ఉన్నారు కాబట్టి వాళ్ళు బాగా అనాలిసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఇంకా డీప్గా వెళ్తే రూట్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లేమి అనేది కూడా స్పష్టంగా కనబడుతుంది. వీళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడము, ఇవన్నీ చేయడము, రాహుల్ గాంధీ యాత్ర చేయడము, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఇంకా కావాల్సింది, బలంగా కావాల్సింది ఏదో మిస్ అవుతుంది. ఆ నాయకులు మనం ఏంటి కరెక్ట్గా అనలైజ్ వాళ్ళు చేయకపోయినా వాళ్ళు కూర్చొని ఆలోచించి వాళ్ళు రెక్టిఫై చేసుకుంటే తప్ప ఇది కానీ ఓటమికి ప్రధాన కారణం వాళ్ళే అవుతుంది. ముఖ్యంగా మనం అనుకున్నప్పుడు ఢిల్లీలో అధికారంలో షీలా దీక్షిత్ అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ హయాం వరుసగా 2 సార్లు మన్మోహన్ సింగ్ ప్రభుత్వము చేశారు. ఆ రోజు కూడా ఇవాళ చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ మెజారిటీ స్పష్టమైన ఆధిక్యతతో వాళ్ళకు ప్రభుత్వం ఏర్పాటు చేసే
వస్తే బీజేపీ చేసిన అలిగేషన్ ఒక విదేశీరాలను సోనియా గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిత్వం వెళ్ళినప్పుడు వాళ్ళు చేస్తే ఏమైందంటే ఆ రోజు సోనియా గాంధీ అభ్యర్థిత్వానికి ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి వచ్చినప్పుడు వీళ్ళు సరే బీజేపీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఆరోపణలు చేస్తారు, వీళ్ళకి అవకాశం ఉన్నా కూడా తప్పుకొని మన్మోహన్ సింగ్ను తీసుకొచ్చి ప్రధానమంత్రిని చేశారు. సరే, తర్వాత రాహుల్ గాంధీ కుమారుడిగా సోనియా గాంధీ ఒక నాయకురాలు, పార్టీ నాయకురాలు, చాలా ఏళ్ళ నుంచి ఒక చారిత్రాత్మక స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి ఒక పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి లీడరు తన నెక్స్ట్ జనరేషన్ ఆ రోజు కాకుండా తర్వాత తరానికైనా తయారు చేయాలనే ఆలోచన ఉంటే కనుక రాహుల్ గాంధీకి కనీసం మన్మోహన్ సింగ్ హయాంలో ప్రధానమంత్రి హయాంలో మంత్రి పదవిగా కేంద్ర మంత్రి పదవిగా ఇవ్వడము, లేకపోతే అలాంటి ప్రభుత్వంలో ఇన్వాల్వ్ చేయడము లేదు. ఫస్ట్ టైం ఇచ్చారు మన్మోహన్ సింగ్కి, సెకండ్ టైం అన్నా ఇలాంటివి చేసుంటే కనుక కొంత అనుభవం వచ్చేది. ఇవన్నీ ఈ రోజే కాదు, ఆ రోజు నుంచి కూడా ఈ అనుభవ రాహిత్యం అనేది ఉంటుంది. కాంగ్రెస్ తనకు తానుగా తక్కువ చేసుకోవడము. ఇవాళ కూడా మీరు చూస్తే హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి ఓటమికి ప్రధాన కారణం ఆప్ అయిపోయింది. ఇవాళ ఢిల్లీలో ఆప్ ఓటమికి ప్రధాన కారణం కాంగ్రెస్ అయిపోయింది. విచిత్రం ఏంటంటే ఇవి రెండూ కూడా ఇండియా బ్లాక్లో సభ్యులు, ఇండియా కూటమిలో సభ్యులు. ఇందాక మీరు అన్నట్టుగా ఢిల్లీలో ఓటమికి ఇవాళ కాంగ్రెస్కు 0 స్థానాలే రావచ్చు కనుక, కానీ ఓటమికి ప్రధాన కారణం కాంగ్రెస్ అయింది. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే కేజ్రీవాల్ ఓటమి. కేజ్రీవాల్ పోటీ చేసినటువంటి న్యూఢిల్లీ స్థానంలో బీజేపీ నుంచి గెలిచినటువంటి పర్వేష్ వర్మకు 25,057 ఓట్లు పోలైతే అదే మన కేజ్రీవాల్కి 22,057 ఓట్లు పోలయ్యాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ నుంచి మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ పోటీ చేశారు. ఆయన తన తల్లి ఓటమికి రివెంజ్ తీసుకునే తీరులో ఆయన దిగి ఆయనకు పోలైన ఓట్లు 3,800. మీరు అర్థం చేసుకోండి, కాంగ్రెస్కు పోలైన ఓట్లు అంటే ఎక్కడివి, ఆప్కి వెళ్ళాల్సిన ఓట్లు ఇవి కనుక వీళ్ళు మిత్రులుగానే ఉంటాయి. మొన్నటి వరకు వాళ్ళు మిత్రులు, మొన్నటి వరకు మిత్రులు అని చెప్పడం ఏంటంటే కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు కూడా రాహుల్ గాంధీ ప్రొటెస్ట్లో పాల్గొని విడుదల చేయాలని ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు ఇండియా బ్లాక్ లీడర్లో రాహుల్ గాంధీ కూడా స్వయంగా పాల్గొన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు. వాళ్ళు కొన్ని కార్యక్రమాలు తీసుకొని ప్రజల్లో కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకొని వెళ్ళారు ఇండియా బ్లాక్ తరఫున దేశవ్యాప్తంగా కూడా. వీటన్నిటిలో మిత్రులుగా ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ముఖ్యంగా ప్రచారంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇప్పుడు అధికార నివాసం మీద పెట్టిందన్న దానిలో కానీ, ఖర్చులు ఎక్కువ పెట్టిన దానిలో అన్న కానీ, తర్వాత అవినీతి మీద కానీ కాంగ్రెస్ విపరీతమైన ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలు ఇప్పుడు మొన్నటి వరకు వాళ్ళు ఫ్రెండ్షిప్లో ఉన్న అధికారంలో ఉన్న అవే కదా, ఇవన్నిటి చాలా ప్రభావం చూపింది. ఇది అంతిమంగా ఇటు కాంగ్రెస్కు మేలు చేయకపోగా అటు ఆప్కు మేలు చేయకపోగా అంతిమంగా బీజేపీకి లాభం చేసింది. ఈ రకంగా కాంగ్రెస్ అనేది ఆపు ఓటమికి ఈ కేజ్రీవాల్ స్థానంలోనే కాదు, ఢిల్లీలోని చాలా స్థానాల్లో ఈ ఆప్కు పడాల్సిన ఓట్లు తక్కువే పోలవచ్చు, ఇటు కాంగ్రెస్కు డైవర్ట్ అవ్వడం వల్ల చాలా స్థానాల్లో ఓట్లు చీలిపోయి కూడా బీజేపీకి వాళ్ళ స్పష్టమైన ఆధిక్యత దగ్గర 47 ఉన్నారు ఇప్పటికీ ఆధిక్యంలో, మ్యాజిక్ ఫిగర్ 36 అక్కడ స్పష్టమైన ఆధిక్యంతో ఇవాళ వాళ్ళు అక్కడ అధికారంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ఇప్పుడు ఢిల్లీలో ముస్లిం కమ్యూనిటీ ఎక్కువగా ఉన్న స్థానాల్లో కూడా బీజేపీ గెలుస్తుంది. ఏంటంటారు దీనికి కారణం? ఇదొక మంచి విషయాన్ని ప్రస్తావించారు మీరు. ఈ ఢిల్లీ ఎన్నికల్లో ఈసారి గమనించాల్సిన ముఖ్యమైన అంశం, సాంప్రదాయకంగా బీజేపీకి మైనార్టీలు యాంటీగా ఉంటారు, కానీ ఢిల్లీ ఎన్నికల్లో ఇవాళ ట్రెండ్ కనుక చూస్తే ముస్లిం ప్రాబల్యం ఉన్నటువంటి, ముస్లిం ఓటర్ల ప్రాబల్యం ఉన్నటువంటి స్థానాల్లో ఎక్కువ స్థానాల్లో కూడా బీజేపీ లీడింగ్కి వచ్చింది. అందులోనూ స్వయంగా కొంతమంది ముస్లిం సంఘాల నేతలు బీజేపీకి ఓటు వేసి బీజేపీకి మద్దతు ఇస్తున్నామని బహిరంగంగా ప్రకటించారు. అయితే వాళ్ళు ఏంటంటే దానికి కూడా ఒక ఢిల్లీలో స్థానిక పరిస్థితులు కారణమని, ఇవాళ వాళ్ళు ఒక దగ్గర 20-25 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీకి దాని
తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ఆప్కు మద్దతు ఇస్తూ వచ్చారు. ఈ రెండు పార్టీలకు బీజేపీ వ్యతిరేకంగా కావచ్చు, ఇంకో కారణం కావచ్చు. ఈ మైనారిటీలు అండ్ పేద వర్గాలు కూడా, అక్కడ అల్పాదాయ వర్గాలు, తర్వాత చిరు వ్యాపారులు కూడా ఈ ఆప్ విజయంలో కీలక పాత్ర పోషించారు గతంలో. వాళ్ళంతా కూడా ఈ కేజ్రీవాల్ చెప్పిన మాటలకు, గ్రౌండ్ లెవెల్లో జరిగిన అభివృద్ధి వాళ్ళ బేరీ చేసుకొని విసిగిపోయి ఆప్షన్ లేక బీజేపీ వైపు వచ్చారు. బీజేపీని కూడా అర్థం చేసుకున్నారు వాళ్ళు. ఇవాళ అంతర్జాతీయంగా భారత్కు పెరుగుతున్న గౌరవం కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఇప్పుడు పక్కనే ఉత్తరప్రదేశ్ ఉంది. ఉత్తరప్రదేశ్లో హైవేల డెవలప్మెంట్ కావచ్చు, వాళ్ళు చేస్తున్న డెవలప్మెంట్, పక్కన గుజరాత్లో అహ్మదాబాదు నుంచి బుల్లెట్ రైలు విషయంలో జరుగుతున్నాయి కావచ్చు, ఇవన్నీ మిగతా స్టేట్లో బెంగళూరుకు చేసినటువంటి అవి కావచ్చు, ఇవన్నీ బేరీ చేసుకొని బీజేపీకి ఇస్తే, కేంద్రంలో కూడా బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి మాకు కూడా ఇంకా మోర్ బెనిఫిట్ జరుగుతుందేమో అని భావించి కూడా ఉంటారు. ఆ రకంగా వాళ్ళు సాంప్రదాయకంగా ఓటు బ్యాంక్ కూడా, ఈ చిరు వ్యాపారులు కూడా, ఇంకోటి మీరు ఇందాక మెన్షన్ చేసిన దానిలో మొన్న బడ్జెట్ కూడా ప్రధాన కారణమైంది. అవును, మనం దాని గురించి కూడా మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు 12 లక్షలకు ట్యాక్స్ ఆదాయ పన్ను అనేది 12 లక్షలకు పెంచడం అనేటువంటిది ఢిల్లీలో చాలామంది మధ్యతరగతి వాళ్ళు అదర్ స్టేట్ నుంచి రావడము, అక్కడి నుంచో ఇక్కడి నుంచో వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. ముఖ్యంగా బీహారు, ఉత్తరప్రదేశ్, ఎక్కువ పాపులేషన్ బీహార్ ఉంటారు. వాళ్ళు కూడా పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా చిన్న చితక జాబులు చేసుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ రిలీఫ్ ఒక 10 నుంచి 12 లక్షలకు పెరగడం ఏదైతే ఉందో దాన్ని ఒక రకంగా ఢిల్లీ ఎన్నికలకు ముందు ఇది కూడా బాగా ప్రభావితం చేసింది. అది బీజేపీ వైపు కొంత అల్పాదాయ వర్గాలు కూడా, మధ్యతరగతి వాళ్ళు కూడా ఇటు బీజేపీ మళ్ళడానికి అది కూడా ఒక కారణం. అదే మధ్యతరగతి అంటే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారంట ఢిల్లీలో. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇది ఎఫెక్ట్ చూపించింది ఈ పన్ను విధానం. తర్వాత విసిగిపోతున్నారు. ఇప్పుడు మనకి సామాన్య జనం కూడా మీరు గమనిస్తే కనుక బెంగళూరుతో పోల్చిన, చెన్నైతో పోల్చిన, కోల్కతాతో పోల్చిన ఢిల్లీలో లివింగ్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోయింది. ఉద్యోగులకు కూడా మీరు ఐటీ ఉద్యోగులు కానీ మిగతా ఉద్యోగులు తీసుకున్న మీరు ఇచ్చే ప్యాకేజీలో కూడా బెంగళూరుతో పోలిస్తే దాదాపు డబుల్ ఉంటుంది ఢిల్లీలో ఉద్యోగం. ఎందుకు ఉంటుంది అంటే అక్కడ ఖర్చు ఎక్కువైపోయింది నివాసం ఉండడానికి. ఉద్యోగుల పరిస్థితి అలాగే ఉంటే సామాన్య ప్రజలు ఇప్పుడు వలస వెళ్ళి ఏదో క్యాబ్ నడుపుకునే వాళ్ళు ఉంటారు. ఆటోలు, క్యాబ్ల ఛార్జీలు కూడా అక్కడ ఎక్కువ. చాలామంది ఢిల్లీలో కనుక గమనిస్తే ఈ బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, మామూలు పేదలు ఇప్పటికీ ఆ సైకిల్ రిక్షాలు తొక్కుతుంటారు. చాలామంది ప్రజల్ని సైకిల్ రిక్షాలు కూడా అక్కడి దాంట్లో ఒక ప్రధాన భాగం రవాణాలు, అది తీసి పారేయలేదు. ఇలాంటి ప్రజలు, స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మాకేం లబ్ధి జరుగుతలేదు ప్రభుత్వం నుంచి, దానికి పోను సరైన వాళ్ళకి వసతులు కూడా ఉండట్లేదు. ఇప్పుడు పొల్యూషన్తో, తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతూ కూడా గవర్నమెంట్ నుంచి రావట్లేదు అనేది ఏదైతే ఫీల్ అయ్యారో వీళ్ళంతా కూడా బీజేపీ నుంచి మాకేమన్నా జరుగుతుందేమో అనే ఉద్దేశంతో ఇటువైపు మళ్ళారు. ఓకే, ఢిల్లీలో బీజేపీని గెలిపిస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, డెవలప్మెంట్కి మంచి అవకాశం ఇది, మేము చేసి చూపిస్తాం అని ఎలక్షన్ ముందు బీజేపీ బాగా ప్రచారం చేసింది. నిజంగా ఇప్పుడు ఆ డబుల్ ఇంజిన్ సర్కార్ పనిచేస్తుంది అంటారా? ఢిల్లీలో ముఖ్యంగా బీజేపీ 27 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చింది. ఢిల్లీ ప్రజలు కోరుకుంటున్నది కూడా మీరన్నట్టుగా డబుల్ ఇంజిన్ సర్కార్, అంటే కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీయే ఇక్కడ కూడా ఉంటే బాగుంటుంది అనే ఆప్షనల్గా అది కూడా ఒక పాయింట్. ఢిల్లీ ప్రజలు ఓటర్లు ఆలోచించిన దానిలో అనుకోవచ్చు. మనం గెలిపించారు మొత్తానికి. ఇవాళ మీరన్నట్టుగా కూడా ఇప్పుడు మొన్నటిదాకా చూసాం ఎల్జీ వర్సెస్ సీఎం జరుగుతున్నాయి అక్కడ చాలా ఇష్యూలు, లెఫ్టినెంట్ గవర్నరు అండ్ సీఎం ఇష్యూలు. తర్వాత ఈ నేరాలను అరికట్టే విషయంలో కొన్ని కాన్ఫ్లిక్ట్లు జరుగుతున్నాయి. సాయుధ దళాలను వినియోగించుకోవడం, ఎయిర్పోర్ట్ దగ్గర సెక్యూరిటీ, చాలా విషయాల్లో కొన్ని కాన్ఫ్లిక్ట్ ఉన్నాయి. ఎప్పుడైతే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చేతుల్లోకే ఇప్పుడు ఢిల్లీలో అధికారం కూడా వచ్చిందే, వీటిని కొంచెం లోతుగా అడ్రస్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రెండు ఒకే పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు, సేమ్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర పోలీసు వ్యవస్థతో కేంద్ర పోలీసు వ్యవస్థతో రెండు అండర్స్టాండింగ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అవి ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు కేంద్ర పథకాల్లో భాగం మీరు చూస్తున్నారు బీజేపీ మొన్నటి వరకు, మన ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే
ఇలా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు కేటాయింపులు ఎలా వస్తున్నాయి, ప్రాజెక్టులు కావచ్చు, అమరావతికి నిధులు కేటాయించడం కావచ్చు, అది అనేది ఢిల్లీ విషయంలో కూడా నెగ్లెక్ట్ జరిగింది. ఈ గత 15 ఏళ్లలో తక్కువ చూపే ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్న మురికివాడల్లో పేదలకు నిర్మించే ఇళ్ళ విషయంలో కావచ్చు, కొన్ని స్ట్రక్చర్ విషయంలో, అభివృద్ధి కార్యక్రమాల విషయంలోనే కావచ్చు, డెవలప్మెంట్ కార్యక్రమాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అడ్రస్ చేయాల్సింది ఢిల్లీ ప్రజలకు పొల్యూషన్ అనేది, ఎయిర్ పొల్యూషన్ అనేది వాళ్ళకు దాదాపుగా ఒక సెప్టెంబర్, అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు చాలా ఇబ్బంది అవుతున్నారు, సఫోకేట్ అవుతున్నారు. వాళ్ళు ఎలాంటి పరిస్థితి అంటే శ్రీలంక క్రికెటర్లు ఒక మ్యాచ్ ఆడుతూ ఇల్నెస్కి గురై వెళ్ళిపోయారు మధ్యలో. తర్వాత ఈ ఇయర్ కూడా ఒక డానిష్ క్రీడాకారిణి షట్లరు ఆట ఆడుతూ తను చాలా అస్వస్థకు గురై మధ్యలో సీరియస్ అలిగేషన్స్, ఢిల్లీలో పొల్యూషన్ వల్ల నా హెల్త్ ఇంపాక్ట్ అయిపోయింది అని అలిగేషన్ చేసింది. ఇది మీడియాలో పెద్ద ఎత్తున రాకపోవచ్చు కానీ ఇది సీరియస్ ఇష్యూ. ఎందుకంటే ఇవాళ మోడీ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వము అంతర్జాతీయంగా చాలా ఖ్యాతి గడించింది. కాశ్మీర్ విషయంలో 370 ఆర్టికల్ రద్దు విషయంలో తీసుకున్నది కావచ్చు, పాకిస్తాన్ మీద దాడుల విషయంలోనే కావచ్చు, ఇస్రో చేస్తున్న పరిశోధనలే కావచ్చు, వీటన్నిటిలో చాలా పేరు ప్రతిష్టలు సంపాదించింది. కానీ ఎయిర్ పొల్యూషన్ విషయంలో చాలా డ్రాబ్యాక్ అవుతుంది. దేశ రాజధాని అది ఓవరాల్గా. ఇన్ని రోజులు పార్టీలు ఆపున్నా ఏదున్నా అది వేరు, కానీ అది ఒక దేశ రాజధాని. రేపు పొద్దున మనం ఒలింపిక్స్కు లేకపోతే కామన్వెల్త్ లాంటి క్రీడలకు మనం ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి ఢిల్లీ అలా ఉంటే నడవదు. ఇప్పుడు అక్టోబరు, ఫిబ్రవరి మధ్యలో ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహించాల్సి వస్తే, అది ఢిల్లీలో నిర్వహించాల్సి వస్తే ఇది పెద్ద సమస్య. కాబట్టి దాన్ని అడ్రస్ చేయాలి. ఈ పొల్యూషన్ను కంట్రోల్ చేయడానికి ఢిల్లీ మాత్రమే లేదు. అక్కడ మీరు చూస్తే కనుక చుట్టుపక్కల రాష్ట్రాల్లో, ఇప్పుడు పంజాబ్, హర్యానా ఇలాంటి ప్రాంతాల్లో కూడా రైతులు ఆ పంట వ్యర్థాలను ధ్వంసం చేయడం వల్ల వచ్చే ఆ పొగ వల్ల కూడా ఢిల్లీలో కాలుష్యం పెరుగుతుంది అనేది ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కాబట్టి తను పూర్తిగా దిగి రంగంలోకి తలుచుకుంటే ఒక కాలు ఇచ్చి ఆ మిగతా రాష్ట్రాల్లో కూడా చర్యలు తీసుకుని, ఎందుకంటే మనం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వరి కోత మిషన్తో వరి కోసిన తర్వాత వాటిని నింపి పెట్టడం చూసాం. కానీ ఈ మధ్య కాలంలో మనం గమనిస్తే చాలా తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది అంటే రైతుల్లో అవేర్నెస్ వచ్చింది. పొల్యూషన్ అవుతుంది ఒకటి, భూమికి మేలు చేసేటువంటి ఆ క్రిమి కీటకాలు కూడా చనిపోతున్నాయి. ఆ అవేర్నెస్ వచ్చి ఏం చేస్తున్నారంటే వాటిని కొంచెం వాటర్ పెట్టేసి అందులోనే మళ్ళీ దున్నినప్పుడు ట్రాక్టర్లో కుళ్ళ పెట్టేస్తున్నారు. అది ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ రైతులకు ఢిల్లీ చుట్టుపక్కల ఎవరైతే వారి వ్యర్థాలను తగలబెడుతున్నారో వాళ్ళకు కూడా ఇది అలవాటు చేపిస్తే, ఇలాంటి అలవాటు చేసి, లేకపోతే ఇంకేదైనా చేయొచ్చు. ఆ పంట వ్యర్థాలతో వేరే ఏదన్నా ఎరువులు లాంటివి తయారు చేసే ప్లాంట్లు అలాంటివి ఏదో మొత్తానికి సొల్యూషన్, ఇలాంటి సొల్యూషన్ తీసుకొచ్చి, తర్వాత రోడ్లు, ట్రాఫిక్ ఒకటి, ట్రాఫిక్ దానికి తోటి వర్షాలు పడ్డప్పుడు పెద్ద సమస్య అయిపోయింది. ముఖ్యంగా ఇది ఢిల్లీ మాత్రమే కాదు, అన్ని ప్రధాన నగరాల్లో సమస్య అవుతుంది. ఇప్పుడు ఢిల్లీ చుట్టుపక్కల చాలా హైవేలు విస్తరించాలి, ఇంటర్నల్ రోడ్స్ డెవలప్ చేయడము, ఇంకా ట్రాఫిక్ను ఎలాంటి అవి తీసుకోవాలనేటువంటి ఈ చర్యలు ఇవన్నీ రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వంతో ఉండే వ్యక్తులు కలిసి పనిచేయడం వల్ల ఖచ్చితంగా మేలు జరుగుతుందనే విశ్వాసం ఓటర్లకు ఉంది, మనం కూడా భావించవచ్చు. అదే అయితే ఇప్పుడు మీరు చెప్తూ ఈ మాటల్లో లెఫ్టినెంట్ గవర్నరు ప్లస్ గవర్నమెంట్ మధ్య అంత ఇది లేదు, ఆ గవర్నమెంట్కి మధ్య అది ఇప్పటి నుంచి నడుస్తుంది అన్నారు. అందుకే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ బీజేపీ విజయం కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత లెఫ్టినెంట్ గవర్నరు ఆర్డర్స్ పాస్ చేశారు. సచివాలయం, ఢిల్లీ సచివాలయాన్ని సీజ్ చేయండి, ఒక్క ఫైల్ కూడా బయటకు పోవడానికి వీలు లేదు, మొత్తం అన్నీ లోపలే ఉండాలి అంటే దీన్ని బట్టి ఏంటి, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ కేజ్రీవాల్కి ఆయన బృందానికి మళ్ళీ కష్టాలు తప్పేటట్టు లేవు. ఖచ్చితంగా ఉంటాయి అవి. రాజకీయాల్లో ఇప్పుడు కామన్ అయిపోయినాయి చర్య ప్రతిచర్య, ఈ ప్రతీకార చర్యలు అనేటువంటి మనం ఢిల్లీలోనే కాదు ఏపీలో చూస్తున్నాం, మన దగ్గర చూస్తున్నాం. ఇవాళ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్డర్ ఇవ్వచ్చు అవి సీజ్ చేయండి అని చర్యలు. మన దగ్గర కూడా ఇప్పుడు శాంతికుమార్ గారు గవర్నమెంట్ మారేటప్పుడే ఆర్డర్స్ ఇచ్చారు, సచివాలయం ఏ ఫైలు బయట, ఎందుకంటే వాళ్ళు బ్యూరోక్రసీ ప్రకారంగా వాళ్ళు తీసుకునేది కూడా ఉంటుంది, మారకుండా ఆధారాలు మారకుండా ఉంటుంది.
అయితే దీనికంటే ముందు మీరు గమనిస్తే నిన్ననే హైడ్రామా జరిగింది అవును. ఢిల్లీలో. అవును. కేజ్రీవాల్ను అరెస్ట్ చేయబోతున్నారు, పోలీసులు రావడము ఇవన్నీ. ఆల్రెడీ ఆయన ఇంకో ముఖ్యమైన విషయం అంటే ఆల్రెడీ లిక్కర్ కేసు నడుస్తుంది, విచారణ ఇంకా కొనసాగుతుంది. అవును. ఖచ్చితంగా విచారణ ఏదైనా జరగవచ్చు. మన తమిళనాడులో కూడా ఈ ప్రతీకార రాజకీయాలు చూసాం, జైళ్ళకి పంపడము, జయలలితని మళ్ళీ కరుణానిధిని, అవును. ఇవన్నీ రాజకీయాల్లో ఎక్కువైపోతున్నాయి రాను రాను. అవి వ్యక్తిగతంగా ఎక్కువ పోకపోతే మంచిది, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా మనం కోరుకునేది. ఎందుకంటే అంతిమంగా అవి సమాజం మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఎంతైనా అధికారం ఇచ్చినప్పుడు ఓవరాల్గా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, అది చూసుకోవాలి. కానీ ఈ ప్రతీకారాలకు వెళ్ళి ఇప్పుడు ఏమవుతుంది అంటే అధికారం కోల్పోయిన వాళ్ళలో కూడా ఓపిక ఉండట్లేదు. ఇవాళ చూస్తే ఈ ఎన్నికల రిజల్ట్ రావడానికి ముందే, పోలింగ్ అవ్వడానికి ముందే 4 ఎమ్మెల్యేలు ఆప్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు అధికారం కోల్పోయింది కాబట్టి చెప్పలేము. ఇవాళ మనీష్ సిసోడియా లాంటి నేత కూడా రేపు పొద్దున్న బీజేపీలో పోతే ఆశ్చర్యపోనవలసిన లేదు. అలాంటి పరిస్థితులు కూడా రావచ్చు, నేతలు పోవచ్చు. ఏ పార్టీ అయినా కూడా, అది బీజేపీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఇంకో తను బలపడాలనే చూస్తుంది. బలపడాలని చూస్తున్నప్పుడు మనం కూడా దీన్ని అగ్రి చేయాలి. బలపడాలని చూసే క్రమంలో ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకోవడము, అప్పటికే ఉన్న వాళ్ళని ఇలాంటి విషయాల్లో అవినీతి కేసుల్లో వాటిలో వీటిలో ఈ ప్రలోభాలన్నీ జరుగుతున్నాయని సహసిద్ధంగా ముందు ముందు కూడా ఇవన్నీ చూస్తాము. కేజ్రీవాల్ని మళ్ళీ అరెస్ట్ చేసి జైలుపోయే పరిస్థితి కూడా వస్తే రావచ్చు. సరే అండి, చూద్దాం డబుల్ ఇంజిన్ సర్కార్ ఎలా ఉంటుందో. చాలా థ్యాంక్ యూ, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.